ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మీ విశ్వాస గృహం అనే ప్రోగ్రామ్ ని చూసిన అందరికీ ప్రభుపేట వందనాలు. ఒక స్తుతి పాటతో ప్రార్థనతో మనం దేవుని వాక్యం ధ్యానిస్తాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా, మా నిజమైన దేవా, మాకు బహుగా ప్రేమిస్తున్న మా దేవా, ఈ సమయంలో ఆరాధించడానికి ప్రార్థించడానికి మీ వాక్యం ధ్యానించడానికి మాకు సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, మీ వాక్యంతో మాకు బలపరచండి, మీలో మా విశ్వాసం దృఢపరచండి, మీ ముఖకాంతి మా మీద ప్రకాశించండి, మీ అగ్ని అభిషేకంతో నింపి మీ పరిశుద్ధాత్మతో మాకు నిరంతరం నడిపి మీరే మహిమ ఘనత ఆరాధన యుగయుగకు పొందుకోమని యేసుక్రీస్తు అనే పరిశుద్ధకరమైన బలమైన నామమున అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మన మధ్యలో సిస్టర్ సారా గారు ఉన్నారు. ఆమె దేవుని వాక్యం చెప్తుండగా మనం శ్రద్ధగా విని మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం నేర్చుకుందాం. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృపలో అందరు బాగున్నారని నేను నమ్ముచున్నాను.
దేవుడు ఒక నూతనమైన మాట చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతిదినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడే, ప్రతి క్షణం కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ దుర్ద చెవులు గల వారు వినరంట, మనసు కూడా పెట్టరంట. అందుకు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఆత్మతో సత్యముతో నన్ను హత్తుకున్నవారు తప్పకుండా ఈరోజు నాతో దేవుడు ఏం మాట్లాడారు అని ఆశ కలిగి ఉంటారని దేవుడు స్వయంగా సెలవిస్తున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే, మన గాయముల చేత, మన రోదన చేత, మన బాధ చేత మనం నలిగి ఉన్నాము. వ్యర్థమైన ఆలోచనలతో, వ్యర్థమైన తలంపులతో, గాల్లో మేడలు కట్టు మనము కలలుగంటూ ఉన్నాము. వాటన్నిటి నుంచి విడిపించి అనారోగ్య పాలు కూడా అవుతున్నాము, ఎక్కువ అనారోగ్య పాలవుతున్నాము. ఇక్కడ దేవుడు ఒక మాట స్వయంగా చెప్తున్నాడు, మన అంశం అదే. అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇది యెహోవా వాక్కు. ఈ మాట సెలవిచ్చుచున్నాడు దేవుడు. ఏంటి? నీకు ఆరోగ్యం ఇచ్చేదను, నీ గాయములను నేను కట్టెదను. ఆరోగ్యం అంటే మన మన శరీరానికి జ్వరం, లేకపోతే మన శరీరానికి వచ్చిన వ్యాధులు బాధలు కాదండి. మన హృదయం కూడా, మన లోపల ఉన్న ఆత్మ కూడా వీక్గా ఉంది. మన అంతరంగ పురుషుడు కూడా బలం లేక, మన గాయములు కట్టేవారు లేక అంత సంతోషంగానే ఉంటాం. కానీ లోపల గాయాలు అలాగే ఉంటుంది, పచ్చి పుండ్లులాగానే ఉంటాయి. అవి మానవంట. వాక్యాన్ని వింటాము, మనకు ఇచ్చే వాళ్ళకు మనం కొల్ల సొమ్ములు ఇస్తాము, కానీ ఆ లోపలున్న గాయం ఎవ్వరూ మార్చలేరంట. ఎందుకంటే పైన గాయం మార్చే వాళ్ళకు మనం వెతుక్కుంటాం కదా, నిజమైన గాయం మార్చేవాడు మనకు అక్కర్లేదు కదా. ఒకవేళ నిజముగా నువ్వు ఈ వాక్యం వింటున్నావంటే, దేవుడు ఈరోజు నీ గాయమును నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి, నీ గాయములు ఎన్నో సంవత్సరాలున్న గాయములు కడతానని దేవుడు మాట్లాడుతున్నాడు. అవును, నిజముగా మాట్లాడే పెదవులకు, నిజముగా పలికే వాక్యాలు మనకు నచ్చవు, కానీ రాసి పెట్టుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకొని మనం దేవుడి ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడా, నీకే మహిమా ఘనత ప్రభావం. రాజా, నువ్వు గొప్పగా మాట్లాడుతున్నావు. అయితే నేను నీకు మంచి ఆరోగ్యాన్ని కలగజేసేదను, నీ గాయములన్నీ కట్టెదని అంటున్నావు తండ్రి. ఇదిగో తండ్రి, వాక్యం శ్రద్ధగా విని వాళ్ళ హృదయాలను, వాళ్ళల్లో ఉన్న గాయాలను, ఆ రోష ఒక పుండు లాంటి ఒక పుండు ఉంటుంది నాయన లోపల, అది నీరు కారుతూనే ఉంటుంది నాయన. వాటిని తుడిచేవారు లేరు, వాటిని పట్టించుకునేవారు లేరు. అండ్ వాళ్ళు లోపల నలిగి ఉంటారు నాయన. అలాంటి వారి కొరకు నువ్వు ఈ వాక్యం ప్రకటిస్తున్నందుకు వందనాలు యేసయ్యా. నువ్వు ఒక మాట అన్నావు తండ్రి, సంతోషమైన విందుకు, సంతోషమైన హృదయానికి ఎప్పుడు విందన్నావు తండ్రి. అందును బట్టి కృతజ్ఞత నాయన. ఇదిగో తండ్రి, వాక్యం ఎవరెవరైతే వింటున్నారో వారందరికీ నూతన ఈ మాటలు చెందునుగాక. ఈ పరిశుద్ధమైన మాటలు వాళ్ళు ఆలకించి వాళ్ళ జీవితాలను, వాళ్ళ హృదయాలను కట్టుకునుగాక రావా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు ఇస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏంటి? మన గాయములు కట్టుడంట. నువ్వెంత సంపాదించినా నీ గాయములు కట్టేవారు లేరు. ఎంత పెద్ద ప్రవక్తలకు నువ్వు డబ్బులు ఇట్లా ఇసిరేసిన వాళ్ళు నీ గాయములు కట్టరు. పెద్ద దగ్గరికి నువ్వు వెళ్ళినా కూడా వాళ్ళు వచ్చి నీకు ప్రార్థన చేయరు. నువ్వెవరో కూడా తెలియదు కూడా. కానీ నిజమైన దేవుడు ఒక మాట అంటున్నాడు, నీ గాయములు, నీ పుండ్లను నేను కట్టేదని అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయానికి రండి. ఈ మాటలు శ్రద్ధ కలిగి వినండి. ఇక్కడ ఎవరు ఊరికి కూర్చొని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మతో ప్రేరేపణ కలిగి ఈ మాట నా ప్రజలకు బోధించమంటేనే దేవుడు ఇక్కడ బోధిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం
యెహోవా యొద్ద నుండి వచ్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాబో దినములలో చెరలోనులో నుండి విడిపించి వారి పితరులకు నేర్పించి తిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్టు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నీ ఒక పుస్తకంలో రాయించుకొనుము. ఈ చెప్పి వచనాలు ఒక పుస్తకంలో రాసుకో. నీ గాయములు మానుతాయి, లోపలున్న నీ పుండు మానిపోతుంది, అందరు మాట్లాడుతున్న మాటలు మానిపోతాయి. ఇక్కడ అంటున్నాడు, నేను చెప్పే మాటలు ఎక్కడ రాసుకోమంటున్నాను? పుస్తకంలో రాసుకో. అందరికీ చెప్తున్నాడు, మీతో నన్ను కూడా చెప్తున్నాడు. పుస్తకంలో రాయించుకొనుము. యెహోవా ఇశ్రాయేలును గురించి యూదా వారిని గురించి సెలవిచ్చిన మాటలు ఇవి. యెహోవా ఇట్లా నేను సమాధానం లేని కాలంలో భీతి చేత దిగులు చేత జనులు కేకలు వేయుచున్నాము. మీరు విచారించి తెలుసుకొనుడి. పురుషులు ప్రసూతి వేదన పిల్లలు కందురా, ప్రసవేదన పడు స్త్రీలు వలె పురుషులుందురా. నడుము మీద చేతులుంచుకొనుటకు వారికి ముఖములు తెల్లబోవును పోతురా. నాకు కనబడుచున్నదేమి అయ్యా, ఇంత భయంకరమైన దినములు, ఇట్టి దినములు మరి ఒకటి రాదు. అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చింది, ఆయనను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినము నేను దానిని విరిచి నీ కట్లను తెంపెదను. హల్లెలూయా. ఎందుకు ఇలా వాక్యం చెప్తుంటే మీకు విసుగ్గా ఉంటుంది కదా? ఇలా చదువుతుంటే నాకు స్టోరీలు చెప్పడం రాదు, ఎందుకంటే మీకు ఉన్నది ఉన్నట్టు ప్రకటించమన్నా ఎస్ఏ ఉన్నది ఉన్నట్టు ప్రకటించాడు. ఇక్కడ ఎంత బాధపడుతున్నావు, నువ్వు ఎంత అలసి ఉన్నావు, ఎక్కడ నీకు నిజం చెప్పు, ఎక్కడ నువ్వు ప్రశాంతత ఉంది, నిజంగా నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా పండుకున్న రోజు చెప్పు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, ఎక్కడికెక్కడికో వెళ్ళి వేస్ట్గా డబ్బులు, నీ ఇంటికి రారు, నిన్ను పట్టించుకోరు, వాళ్ళ కొరకు నువ్వు విశ్రాంతంగా నీకు కష్టాజితాన్ని వేస్ట్ చేస్తున్నావు, ఉన్నవారికే ఇస్తున్నావు, ప్రవక్తలకైనా ఎవరికైనా పర్వాలేదు. కానీ ఇక్కడ ఇంత చేసినా కూడా నీకు మనశ్శాంతి ఉందా? పురుషులు కూడా ప్రసవేదన పడుతున్నారంట, స్త్రీలు ప్రసవేదన పడి పిల్లలను కంటారంట, కానీ ఇప్పుడు పురుషులు వేదన పడుతున్నారంట. అది కాసేపు నొప్పి ఉంటుంది, కానీ ఈ గుండెల్లో ఉన్న ఒక భారం ఉంది చూసారా, ఆ భారము చాలా బరువుగా ఉంటుంది. ఎవరైనా వచ్చి భారాన్ని పంచుకుంటారేమో, ఎవరైనా వచ్చి నా కాడిని తీసేస్తారేమో, ఎవరితో నేను చెప్పుకుందామనుకున్నా చెప్పుకోలేని కొన్ని రహస్యాలు గుండెల్లో ఉంటాయి. ఇటు వెళ్ళలేక అటు వెళ్ళలేక మధ్యలో నలిగిపోతూ ఉంటాము. ఎవరికో ఏదో చేయాలని మనమే గుంటలో పడతాము. కానీ ఇక్కడ దేవుడు నిన్ను అర్థం చేసుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పక్షాన నన్ను న్యాయం జరిగిస్తానంటున్నాడు. నువ్వు ఎందుకు అట్లా నలిగిపోతున్నావు? నీ చేతులు నువ్వు చేసుకుంటున్నావు కదా ఇవన్నీ. నేను చెప్పినట్టు వింటే ఇట్లా అవుతుందా? ఆయనను నీ కాడి నీ మెడ నుంచి తెంపెదను అంటున్నాడు. ఈ రోజు నుంచి మా మెడ మీద ఉన్న కాడి దేవుడు తెంపుతాడంట. కొన్ని మాటలు మనకు అందవండి, అమూల్యమైన మాటలు, దేవుని మాటలు. అవి మనకు నచ్చకపోయినా కూడా ఒకప్పుడు వెతుక్కోవాల్సింది వస్తుంది. ఈ రోజులలో వాక్యం కరువు ఉందంట. ఇక్కడ దేవుడు స్వయంగా చెప్తున్నాడు. దేవుడు యేసయ్య కూడా చెప్పాడు, నీ సమస్త భారం నా ఎద్దకు తీసుకురా, నీ కాడిని ఎత్తుకుని నా సిలువెత్తుకొని నన్ను వెంబడించు అన్నాడు యేసయ్య. ఆయన సిలువెత్తుకొని వెంబడిస్తే మనకు చాలా సులువుగా అల్కాంగా ఉంటుంది. కానీ మన సిలువ మనమే ఎత్తుకున్నామనుకో, ఆడవాళ్ళు ప్రసవేదన పడతారు చూడండి, అంతకంటే భయంకరంగా ఉంటుందని దేవుడు సెలవిచ్చాడు, అంతకంటే విసుగ్గా ఉంటుంది అనేసి. తెల్లవారి నాకు కనబడుచున్నదేమి అయ్యా, ఇంత భయంకర దినములు, ఇట్టి దినములు మరి ఒక్కటి ఉన్నదా? ఆయనను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. ఎట్లా రక్షింపబడదంటే యేసయ్య నామములో ఆయన హత్తుకుంటే రక్షింపబడతాం. ఆయనలోని జీవం ఉంది.
ఆయన మన జీవాత్మ అయి ఉన్నాడు, జీవజలపు ఊటై ఉన్నాడు. ఆయనను మనం హత్తుకుందాం బిడ్డలారా. మీరు ఎక్కడికి వెళ్ళి పాడైపోయినా, ఎక్కడికి మీ చేతి కష్టాజీతాన్ని విసిరేసుకున్నా మాకు సంబంధం లేదు. కానీ వాక్యం వినండి, వాక్యం చదవండి, ప్రార్థన చెయ్యండి, కళ్ళు తెరవండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంత మీరు చేసినా కూడా మీకు శాంతి దొరుకుతుందా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి. అందరు వస్తారు, మిమ్మల్ని ప్రేమగా చూస్తారు, అంత వెళ్ళొస్తున్నారు, టెరసం తీసుకుంటున్నారు, అంత మంచిగా ఉంది. పడుకుంటేటప్పుడు నువ్వు ప్రశాంతంగా పడుకుంటున్నావా? ఏదో ఒక కలత నిన్ను వెంబడిస్తుంది కదా, ఏదో ఒకటి నిన్ను వెంబడిస్తుంది కదా. నీ ఇంటి వారి సొంత తల్లిదండ్రులే ప్రేమించారు బిడ్డనైతే, మాటలతో గాయపరుస్తారు, డబ్బులు ఇచ్చేంత వరకు ఆ బిడ్డను తల్లిదండ్రులు ఇలా మారిపోయారు ఈ రోజుల్లో. ఆ బిడ్డ సంపాదించి ఇచ్చేటప్పుడు ఆ బిడ్డని నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ బిడ్డ ఎప్పుడైతే ఇవ్వకడం మర్చిపోతాడో ఆ బిడ్డను నువ్వెందుకు పనికిరావు, నువ్వేం పని చేయట్లేదు, పక్కన వాళ్ళు చూడుపు, వాళ్ళ బిడ్డలు చూడుపు ఎలా ఇస్తున్నారు, నీ సహోదరులు చూడుపు నాకు ఎలా ఇస్తున్నారు, ఇలా మాట్లాడటం మొదలు పెడతారు. ఆ బిడ్డ మనసు ఎంత గాయపరుస్తుంది. ముందున్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదు? భార్య అయినా ఇంతే, పిల్లలైనా ఇంతే. ఏ ప్రేమ, ముందున్న ప్రేమ నాకెందుకు చూపించట్లేదు, ఇప్పుడు నా దగ్గర ఏం లేదా అని నువ్వు బాధపడవచ్చు. నీ దగ్గర యేసై ఉన్నాడు, నీ దగ్గర యేసే నామం ఉంది. ఆయన నిన్ను లేవనెత్తుతాడని ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నేను దానిని విరిచి నీ కట్టడలను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము కొనరు. కానీ వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేల విస్మయమందుకుము. నేను దూరమున నుండు నిన్ను చెరలోనికి పోయిన దేశంలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిర్మలించి నెమ్మది పొందును. యెహోవా వాక్కు ఇదే, నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను ప్రతి విషయంలో కూడా భయపడకు అని చెప్తున్నాడు దేవుడు. చిన్న దానికి మనకు చాలా భయాలు వస్తాయి. ప్రార్థన చేసి, వాక్యం విని, మెసేజ్లు విన్నా, ఏం చేసుకున్నా కూడా ఆ డాక్టర్ నువ్వు బ్రతుకుతావు, నీకేం కాదంటే, ప్రార్థనకు దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వరు, కానీ డాక్టర్కి ఇంపార్టెంట్కి ఇస్తాం మనము. మన రోగం డాక్టర్ నయం చేస్తాడనేసి అతడు చెప్పే మాటలకు మనకి ఎంత నెమ్మది వస్తుంది తెలుసా. ఎంత డబ్బైనా కూడా డాక్టర్కి పెట్టడానికి మనకు ఇష్టం ఉంటుంది. ఆయన ఏం చెప్తే అతడు నేను దోచుకుంటున్నాడేమో, రాసిన మందులే రాస్తుంటారు వాళ్ళు, ఇచ్చిన మందులే ఇస్తుంటారు. ఆ మందులో ఎంత డోసు ఉంటుందో. కానీ ఈ మందు నువ్వు చదువు, ఈ వాక్యం నువ్వు చదువు, నీకు భయం అనేది పోతుంది, భయం అనే రోగమే పోతుంది. ఎప్పుడైతే భయం అనే రోగం మనలో వస్తుందో ఎన్నో రోగాలు వస్తాయంట. మనోవ్యాధికి మందు లేదంట. తలంచుచు ఆలోచించుచుంటే దానికి మందు ఉండదంట. ఆ ఆలోచనతో ఎన్నో రోగాలు వస్తాయంట. బీపీ డౌన్ అయిపోతుంది, షుగర్ వస్తుంది, అన్నీ వస్తాయంట. వెంటనే అందరు కలుసుకొని వస్తారంట. ఇదంతా మనకు అవసరమా? దేవుడి మీద ఆనుకోమని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. నిర్మలంగా ఉండు, నెమ్మది పొందుము. ఇదే కదా యెహోవాకు, ఇదే కదా నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నేను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనం చేసేదను, కానీ నిన్ను సమూల నాశనం చేయను. అయితే ఏమాత్రం నిర్దోషినిగా ఎంచకుండునే నిన్ను నిమిత్తముగా శిక్షించుదును. కొంచెం కష్టం వచ్చింది, ఓర్చుకో. ఇది నేనే నిన్ను నిమిత్తం మాత్రము నిన్ను శిక్షించుచున్నాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఎక్కువ నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు, కానీ నువ్వు నాకు ఎప్పుడైతే దూరం అయిపోతున్నావో, ఎప్పుడైతే నువ్వు నాకు దగ్గరికి రావాలని నిమిత్తం మాత్రమే నిన్ను శిక్షించుచున్నాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు.
నిమిత్తం శిక్షించెదను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనది, నీ పాపములు విస్తారింపగా శత్రువులు కొట్టుకున్నట్టు నీ గొప్ప దోషములు బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఘోరమైన నీ గాయములను, నీ వ్యాధి బహుఘోరమైనది. వ్యాధి అంటే మనం విన్నాం, రెండు రకాల వ్యాధులు ఉంటాయి. ఒకటి శరీరానికి, ఒకటికి మనస్సుకి. శరీరానికి వ్యాధి ఉంది కానీ మనసుకు వ్యాధి లేదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ వ్యాధి ఏంటంటే మనసుకు కలిగే వ్యాధి. ఆ దేవుడి నుంచి వచ్చే జీవజల మాటలే నీ మనస్సులో ఉన్న గాయములు కడతాయి. ఎప్పుడైతే మనం యేసయ్యను హత్తుకొని ఆయన రక్త ప్రోక్షణ కింద మనం ఉంటామో అప్పుడే మన గాయములు కట్టబడతాయని దేవుడు సెలవిస్తాం. ఒక 10 నిమిషాలు నీకు భయం ఉండొచ్చు, 10 నిమిషాలు గాబరాటు ఉండొచ్చు, 10 నిమిషాలు నీకు ఆందోళన ఉండొచ్చు, ఏమి దిక్కు తోచని స్థితిలో కూడా నువ్వు ఉండొచ్చు, నీ ఇంట్లో పరిస్థితి, నీ ప్రభావం చూసి. కానీ ఎప్పుడైతే నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తావో ఒక తెలియని ఒక చల్లని నెమ్మది నీకు వస్తుంది. ఎక్కడి నుంచో ఏదో ఒక ధైర్యం నన్ను ఆవరిస్తుంది, ఏదో ఒక శక్తి నన్ను ఆవరిస్తుంది, ఏదో ఒక ఆత్మ నాలో ఉంది. అదే మన యేసే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరో నన్ను హత్తుకుంటున్నారు, ఎవరో నన్ను సహాయం చేస్తున్నట్టు. ఎప్పుడైతే మనం మోకరిల్లి ప్రార్థన చేస్తేనే 10 మందికి చెప్పినా కూడా కాసేపు మనకు రిలాక్స్ వస్తుంది. ఇట్లా నా బాధ ఇట్లా ఉంది, నాకు ఇట్లా వచ్చింది కష్టము, లోపల వీళ్ళు ఇలా చేశారు, నా జీవితం ఇలా పాడైపోయిందని నువ్వు ఇంకొకళ్ళకు పోయి చెప్పినా కూడా 1 గంట లేకపోతే నీతో కలిసి వేడిపోవచ్చు. కానీ మళ్ళీ వాళ్ళు మర్చిపోయి నిద్రపోతారు. అప్పుడు అసహ్యంగా బలహీనంగా 10 దగ్గరికి మనం పోయినప్పుడు వాళ్ళు వేలు పెట్టి ఇలా చూపిస్తాడు, ఈమె జీవితం ఇలా ఉంది, ఈమె ఇంకొకరికి చెప్తుందంట అని నువ్వు తీర్పు తీర్చేటప్పుడు చెప్తారు. ఈయన జీవితం ఇలా ఉంది, ఈయన ఇంకొకరికి చెప్తారంట అని. కానీ నీకు యేసయ్యకే తెలుసు ఆ ప్రేమ. ఆయన ఇలా అన్నాడు, ఆయన రెక్కల చాటున, బలిష్టమైన రెక్కల చాటున నిన్ను దాచిపెడతాడు. ఆయన జీవితాన్ని ఇట్లా చూపే దేవుడు కాదు, ఆయన హత్తుకుండే దేవుడు. ఆయనకు చెప్పు, ఒక బలం నీకు వస్తుంది. యేసయ్య నిన్ను హత్తుకుంటాడు. ఆయన రక్తంలో నీది విస్తారమైన దోషములు కడిగిపోను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపం కడుగును మన యేసయ్యా రక్తము. చెప్పండి, ప్రతి ఘోర పాపం కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెనే, సంహారమునే తీర్చెనే. మన శిక్షను తొలగించాడు, మన ఘోరమైన ఆ దోషం తీసివేశాడు. ఇక్కడ ఇదే ఉంది, నీ ఘోరమైన వ్యాధి నుంచి నీకు విడుదల పొందువు వేసే రక్తంలో. ఎవరికి చెప్పుకోవద్దు, నీకు నీ దేవుడికే తెలుసు. నిన్ను వాడుకోబోతున్నాడేమో, నీకు ఆయన పని కోసం ఎన్నుకున్నాడేమో అని దేవుడు ఇక్కడ స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆయన పనిడానికి, ఆయన పిలుపుకి సిద్ధంగా ఉంటే ఆయన క్యారెక్టర్లు చూసే దేవుడు కాదు, మన నీచ స్వభావం చూసే దేవుడు కాదు. నాకు నువ్వు కావాలి. యెషయా కూడా చెప్పాడంట, అయ్యా నేను అపవిత్రమైన పెదవుల మధ్య ఉన్నాను, నీ దూతను పంపించి నా నాలుకను కాల్చయ్యా అని చెప్పాడంట. అప్పుడు ఆయన శుద్ధీకరించి కాల్చినప్పుడు దేవుడు అన్నాడంట, నా పని చేయడానికి ఎవరు వెళ్తారు, ఎవరున్నారు అని అడిగితే, అయ్యా నన్ను పంపయ్యా అని అన్నాడంట. నాకు చేతనైన సహాయం నేను చేస్తానయ్యా, నాకు చేతనైన బలాన్ని నాకు ఇవ్వయ్యా అని తన నోటితో ఒప్పుకున్నాడంట యెషయా. ఎవరిని పంపాలని దేవుడు అడిగాడంట. అడిగినప్పుడు నన్ను పంపు దేవా అన్నాడంట.
ఈరోజు మనం మన మన స్థితిని చూసి మనం దేవుణ్ణి అడుగుతున్నామా? లేకపోతే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వ్యాధులతో, ఈ గాయములతో, ఈ పాపంలోనే సంతోషపడుతున్నామా? అదే దేవుడు ఇక్కడ సూటిగా మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం, ఇక్కడ ఘోరమైన నీ గాయములు బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషములను బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షము వెచ్చమాడువాడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన వాడు మందు నీకు లేదు. హల్లెలూయా. నీ గాయములకు నీ ఇక్కడ చాలా బాగుంది చూడండి. నీ గాయములు నీ పక్షంన పోట్లాడే వాళ్ళు ఎక్కడ లేరు, నీ గాయములకు మందు లేదు. ఈరోజు మన గాయములకు మందు మన యేసయ్య. విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే దేవుడిని ఆరాధించి ఆయనను హత్తుకుంటావో నీ గాయములన్నీ ఆయన మాన్పుతానంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి ఆ గాయాలు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తున్నాడు, నీతో వెచ్చమాడువాడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ స్నేహితులందరూ నిన్ను మర్చి ఉన్నారు, వారు నిన్ను గురించి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచెదవేమి? అంతా అయిపోయినాక రోడ్డు మీద వదిలేస్తారంట. ఒకవేళ నువ్వు దీన స్థితిలో ఉన్నావనుకో, నువ్వు మంచిగా ఉన్నప్పుడు అందరూ నీతో పని ఉన్నప్పుడు అందరూ చుట్టుముట్టుకుంటారంట. ఎప్పుడైతే నీ స్థితి కొంచెం బాగుండదో మాట్లాడడానికి వెళ్తే అమ్మో వీళ్ళేం అడుగుతారో, వీళ్ళతో దూరంగా ఉండాలని పట్టించుకోరంట, విచారింపరంట. మరి అలాంటి వాళ్ళకు నువ్వు నమ్ముతున్నావే, అలాంటి క్రియలకు నువ్వు ముందడుగేస్తున్నావే, ఎందుకు అరుస్తున్నావు అంటున్నాడంట దేవుడు. ఏమని? వీళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు, నాకు నువ్వు న్యాయం చేయట్లేదని ఎందుకు అరుస్తున్నావు? నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చినావా? నేను ఎన్ని మార్లు నీ దగ్గరికి నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను త్రోసివేయలేదా? నా మాటలు నెట్టివేయలేదా? నా కార్యాలకు ముందుండకుండా నీ ఇష్టానుసారంగా జీవించితివే, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? నొప్పి ఉందని అని దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు కోపం వచ్చి మాట్లాడడం లేదు, ఇది ఇక్కడ మళ్ళీ కరుణ చూపించాడు. ఎందుకంటే ఆయన బాధ కలిగి నువ్వు పడే స్థితిని చూసి గర్వంతో నువ్వు మాట్లాడిన ఆ మాటలు దేవుడు నీకు గుర్తు చేయాలని. ఎందుకు అరుస్తున్నావు అంటున్నాడు దేవుడు. ఎవరి మీద అరుస్తున్నావు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. మనకు కూడా అంతే, ఎవరి మీద అంటే వాళ్ళ మీద అరుస్తుంటాం. మనకు నొప్పి, ఆ బాధ భరించలేము, తట్టుకోలేము. ఎందుకంటే మన దగ్గర ఏసే లేకపోయినప్పుడు నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. మనం 10 నిమిషాలు 20 నిమిషాలు అసలు కూర్చొని మోకరిల్లి ప్రార్థన చేస్తే ఇవన్నీ అలకాంగా అయిపోతాయి. మన హృదయం కూడా తేలికగా అయిపోతుంది. అప్పుడు దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. వాక్యంలో ఏముందో మనం నేర్చుకోగలుగుతాం. అప్పుడు దేవుడు స్వయంగా దేవుడు మనతో ఉన్నాడన్న ఒక ధైర్యం వస్తుంది. అరే ఎవరు విడిచిపెట్టినా పర్వాలేదు, క్షమించకపోయినా పర్వాలేదు, దేవుడు ఏదో ఒక రోజు నన్ను కరుణిస్తాడు. ఆయన పాద సన్నిధిలో నేను ఉండడం ఎంత మేలు, ఆయన సన్నిధిలో నేను ఉండడం ఎంత మేలు. అందరూ నన్ను విడిచిపెట్టాడు కానీ నా దేవుడు ఎన్నడూ నన్ను విడవని ఎడబాయనని మాటిచ్చాడు కదా. తల్లైనను మర్చును కానీ నేను మరవనని చెప్పాడు కదా. పుదిమి వచ్చే వరకు ఎత్తుకొని తిరుగుతానన్నాడు కదా. ఇవన్నీ ఆయన మాటలు కాదా? ఇవన్నీ వాగ్దానాలు కాదా అని ఒక్కొక్కటి నెమరు వేసుకొని మన హృదయాన్ని ధైర్యపరుచుకుంటామంట ఎప్పుడు ఆయనతో ఉంటే. అప్పుడు ఇక్కడ ఏమంటున్నా, అరచదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. నిన్ను మింగు వారందరూ మింగబడుదురు, నిన్ను బాధించు వారందరూ ఎవరును తప్పకుండా చెరలోనికి పోవుదురు. నిన్ను దోచుకున్నవాడు దోపుడు సొమ్మగుదురు. ఎవరైతే అన్యాయముగా నీ పరిస్థితులలో నిన్ను దోచుకున్నారో వాళ్ళు దోపుడు సొమ్ముగా దేవుడు చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం అడుగుతున్నా, నీ దోషములను దోపుడు సొమ్ముగా, నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోనుని వెలివేయబడినందున నీకు పేరు పెట్టబడను. అయితే నేను
నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పెదను, ఇది యెహోవాకు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యాకోబు నివాసములో కరుణించు వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణమంతా నేను నీకు మంచి ఆరోగ్యం ఇస్తాను, మంచి చేస్తాను. ఎప్పుడైతే నువ్వు నా నామమును నమ్ముతావు, నా రక్తంలో కడగబడతావు, నిన్ను నువ్వు తగ్గించుకొని నా సన్నిధిలో మోకరిల్లి వంగుతావు, అప్పుడు తప్పకుండా నువ్వు నాకు తిరిగి దొరకాలి, నిన్ను తిరిగి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మన గాయములు చాలా నొప్పి కలిగించేదంట. ఒక్కొక్క మాటలు మన కత్తుల్లాగా గుండెల్లో గుచ్చుకుంటుంటాయంట. మన వాళ్ళే మనతో మాట్లాడేటప్పుడు, మనతో హేళన చేసేటప్పుడు. కానీ ఆ మాటలన్నీ తీసివేసి ఆయన రక్తంలో భద్రపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఆయనను ఆ సన్నిధిని ఇంతవరకు చెప్పింది. మనం లోపలలోనే పాపం చేస్తూ లోపలలోనే ఎదగకుండా ఎన్నో తరతరాల శాపాలు లోపల పెట్టుకొని ఎక్కడికెక్కడో తిరిగి ఎంతెంతో సొమ్ము చెల్లించి ఇంటికి వచ్చి పండుకున్నా కూడా మనశ్శాంతి ఉండదు, మంచి ఆరోగ్యం ఉండదు. ఆరోగ్యం కోసం ఏమేమో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటాం. అది తాగుతుంటాం, ఇది కొంటుంటాం, ఇది చేస్తుంటాం. నిజమైన ఆరోగ్యం ఎక్కడుందో తెలుసా? ఇక్కడుంది. నువ్వు వాక్యం చదువు, మన యేసేలో ఉంది నిజమైన ఆరోగ్యం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి వాక్యం చదువుతామో, ఎప్పుడైతే మన దేవుడు మన కోసం నిత్యరాజ్యాన్ని స్థిరపరచాడంటే ఈ లోకంలో ఉన్నదానికి భయపడము. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, తర్వాత మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం కదా అన్న ఒక సంతోషం మనకు ఉంటుంది. అప్పుడు ఈ లోపల ఉన్న గాయాలు అంత పెద్ద గాయాలు అనిపించవు, మనకి ఉన్న ఈ సమస్యలుగా అనిపించవు. ఎందుకంటే మన యేసే వస్తాడు, మనం తీసుకెళ్తాడు. ఈ యాత్ర కొంచెం భారంగా ఉంటుంది, కొన్ని దినములే గడుపుదాం, ఏమవుతుంది, మన దేవుడు తోడున్నాడు కదా అని ఒక విశ్వాసం వస్తుంది. మనం ఈ ఆలోచనలన్నీ మనకు రావు. ఈ ప్రకృతి, ఈ ప్రపంచంలో ఉన్న పిచ్చి పిచ్చి పనులు మనం చెయ్యము. మనకు ఆరోగ్యం కావాలి, అన్నీ కావాలి, కానీ అంతకంటే ముఖ్యం దేవుడి సన్నిధి కావాలి. ఎప్పుడైతే దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడో మనకు అన్ని ధనం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. తెలిసిపోతుంది మన నుంచి దేవుడు తప్పిపోయింది, దేవుడు మనల్ని విడిచిపెట్టి. ఎందుకంటే మనుషులను మనం ఎక్కువ ప్రేమిస్తాం. ప్రార్థన చేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పిచ్చి పిచ్చి పనులు కాదు కదా ప్రార్థన అంటే. పరిశుద్ధాత్మ దేవుడిని పిలవడం, ఆయనతో సన్నితో మాట్లాడడం. ఒక స్కూల్కి మనం వెళ్ళేటప్పుడు ఎలా కూర్చుంటాం? మనం ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ దగ్గర మనం కూర్చుంటామా? ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు అంత రెస్పెక్ట్ ఇచ్చి అంత డిసిప్లిన్గా కూర్చున్నప్పుడు, తండ్రి దేవుడి దగ్గర మనం కూర్చుండేటప్పుడు ఎలా కూర్చుంటాం? కూర్చుండేటప్పుడు సెల్ ఫోన్లు, చాటింగ్లు, వ్యర్థమైన వస్త్రహీనత, ఎలాంటి వస్త్రములు ధరించుకొని దేవుడి దగ్గర మనం కూర్చుంటాం? అటు ఇటు చూడడం, గోల చేయడం, నిద్రపోవాలంటే నువ్వు ముందు నిద్రపోయి రెడీగా ఉండు దేవుడి సన్నిధిలో. దేవుడి దగ్గరికి వస్తేనే నీకు తూలన వస్తుందా? అంత ఒళ్ళు నువ్వు ఎందుకు హూనం చేసుకోవాలి? అంత శ్రమ ఎందుకు పెట్టుకోవాలి? దేవుడు ఈరోజు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు నా సన్నిధిలో కూర్చుండేటప్పుడు జాగ్రత్తగా నీ ప్రవర్తన జాగ్రత్తగా పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీకు మీద ఇష్టం కలిగి నీకు రావాల్సింది నేను ఇస్తాను. విరిగి నలిగి హృదయంతో ప్రార్థన చేయాలి. మనం ఎక్కడికి పెళ్ళికి వెళ్ళలేదు, మనము సరదాగా బజార్కి వెళ్ళలేదు, సినిమా హాల్కి వెళ్ళలేదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? తండ్రి సన్నిధికి వెళ్తున్నాం. మన విస్తారమైన మనం కలిగిన బాధను తీసుకొని మోసుకొని ఆయన దగ్గరికి వెళ్తున్నాం. మన ప్రతి అవసరత తీసుకొని మన యేసుని మన కాడిని మోసుకొని మన దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత డిసిప్లిన్గా నువ్వు కూర్చొని ప్రార్థన చేయాలి, అది మనమే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జాగ్రత్త నేర్పిస్తున్నాడు దేవుడు. ప్రార్థన అనేది ఆయనతో కలిసి సంభాషణ మాట్లాడేది, ఒక పవిత్రమైన దేవుడితో మనం మాట్లాడేది.
మనుషులతో మాట్లాడినట్టు కాదు, కానీ ఆ సన్నిధిలో వణుకుచు, అయ్యా నీవే నా ఒక రాజు దగ్గరికి, ఒక సీఎం దగ్గరికి, ఒక మాస్టర్ దగ్గరికి, ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అంత డిసిప్లిన్గా వెళ్తామే, మనల్ని సృష్టించిన దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఆయనకెందుకు అంత అలకంగా, అంత చులకనగా మనం తీసి పాడేస్తాం? మరి ఆయనకే అట్లా తీసిపోస్తే మనకి ఈగను ఇసిరి కొట్టినట్టు కొట్టలేరా దేవుడు? కానీ కొట్టడు దేవుడు. ఎందుకంటే ఆయన ఇంకా మమ్మల్ని హత్తుకొని ఉన్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా నా దగ్గరికి మంచిగా వస్తుందేమో అని దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ప్రార్థన కూర్చేటప్పుడు ఎవరైనా కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించండి, పూర్ణ హృదయంతో మాట్లాడండి దేవుడితో. అలా అలా మేము చేత కాదు, మేము అక్కడ సినిమా హాల్లో కూర్చున్నట్టు కూర్చుంటాం, బజార్లో తిరిగినట్టు తిరుగుతాం, ఇంట్లో మనం ఇష్టానుసారంగా ఉన్నట్టు ఉంటామంటే అసలు ప్రార్థనకే కూర్చోవద్దు. దేవుడు వద్దు ఇంకా మనకు. ఈ నిర్ణయం మీరు తీసుకోండి. ఎప్పుడైతే మీరు ఆయన సన్నిధిలో మీ మనస్సును ఆయన మనసుతో ఐక్యం చేసుకుంటారో మీ గాయములు కట్టుతాయి, మీ వ్యాధి పోతుంది, మీకు రావాల్సిన రాబడి కూడా వస్తుంది. ఇది కఠినంగా దేవుడు చెప్తున్నాడు. మనం నోటితోనే ఉంది శాపమైన దీవెనైనా మా ప్రవర్తనతోనే ఉంది. మన వస్త్రధారణ మంచి కలిగి ఉండాలి, మన మాటలు కూడా చాలా మంచిగా ఉండాలి. స్తుతితో ఆరాధనతో ఆయనను ఆరాధించాలి, ఘనపరచాలి. ఆరాధించుచుండగా పరిశుద్ధాత్మను కుమ్మరి ఆ అనుభవం మనం చూడాలి. మన తలంపులు, మన మొత్తం మైండ్ పక్కన పడేసి ప్రశాంతంగా కూర్చోండి. అది దేవునికి ఇష్టం. లేకపోతే వద్దు ప్రార్థనే. ఈ రెండు మీరే చూసుకోండి. ప్రార్థన లేకపోతే చనిపోతాం మనం. చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తామో కూడా మనకే తెలియదు. ఈడ్చుకొని వెళ్ళి పాతాళంలో వేస్తుందంట. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయమో అప్పుడే మన నాశనానికి పతనం మొదలైద్దంట. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయము. అందుకని నటించడం ప్రార్థన కాదు, హృదయపూర్వకంగా చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. విన్నాం కదా ఈరోజు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలగజేసేదను, నీ గాయములు మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. మన అంశం గాయములు ఎలా దేవుడు మాన్పుతాడో, మన దోషములు తీసివేసి ఆయన రక్తంతో ఎలా కడుగుతాడో మనం ఇంతవరకు విన్నాము. మనం దేవుని కృపలో వెదగాలని ఆయన ఆశ కలుగుతున్నాడు. ఆయనతో ఇంత మాట్లాడేది ఎందుకో తెలుసా? ఆయనతో మీరు ఏకంగా ఉండాలని. ఎందుకంటే దినములు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి మీకు ఆయనకు అడ్డు ఉండకూడదు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులు లేవనెత్తుబడతారంట, ఎవరైతే ఆయనను హత్తుక్కుంటారో. ఒక ఉపమానం కూడా చెప్పాడు. చేపలు ఉన్నాయంట, చేపలు చూసారా సముద్రంలో? అప్పుడు చేపలు ఫుల్లుగా పడతారంట. మంచి మంచి చేపలంట జాలలో బుట్టిలో వేస్తానంట, చెడ్డ చేపలు నేలకేసి కొడతారంట. మంచి చేపలు ప్రార్థన చేసి దేవుణ్ణి హత్తుకొని వేసే రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డామో, ఎప్పుడైతే ఆయన రాకడ కోసం ఎదురు చూసామో దేవదూతలు పనిచేస్తారంట. మనం మంచి చేపల దృష్టిలో ఉందాం. మరి ఆ చెడ్డ చేపల దృష్టిలో నలిగిపోతారంట. ఈ లోకయాత్రలన్నీ చూస్తాయంట ఆ చేపలు, కానీ దేవుడు చూసినప్పుడు కంపు కొడతాయంట, అవి మెత్తగా ఉంటాయంట. అప్పుడు దేవదూతలను పంపిస్తాడంట యేసయ్య. ఏమని? వీటిని చూడండి, ఇవి నాకు పనికొస్తాయేమని. పరలోక రాజ్యానికి తీసుకెళ్ళేటప్పుడు ఇప్పుడు బాగానే ఉంటాయి. మృతువుల్లోనప్పుడు, మనం సమాధిలో ఉన్నప్పుడు మృతువుల్లో నుండి లేపేటప్పుడు ఎవరు సిద్ధంగా ఉంటారో వాళ్ళనే ఆయనతో తీసుకెళ్తారు. ఎవరు సిద్ధంగా లేరో ఇట్లా తీసుకెళ్ళి అగ్నిలో అట్లా కాల్చేస్తారు. అప్పుడు నీ సారాయి రాదు, నీ ఆస్తి రాదు, నీ డబ్బు రాదు, నువ్వు హతుక్కొనున్న నీ భార్య రాదు, నీ కూతురు రాదు, నీ కొడుకు రాదు, నీ బిడ్డలు ఎవ్వరు రారు. నువ్వు ఒక్కదానివే అక్కడ ఉంటావు. అప్పుడు ఏడ్చి ప్రలాపించినా ప్రయోజనం లేదు. అందుకు కాబట్టి దీపం ఉండంగానే ఏం చక్కబెట్టుకోవాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ మాటలు మీకు కఠినంగా ఉన్నా నాకేమీ నష్టం లేదు. సాక్ష్యం రేపు నేను దేవుడి దగ్గర సూటిగా చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వసంపన్నుడా, నీకే మహిమా ఘనత ప్రభావం రాజా. ఈ దినం ఇచ్చినందుకు వందనాలేసయ్య. సూటిగా నువ్వు మాట్లాడావు. మంచి ఆరోగ్యం ఎలా వస్తుంది? నువ్వెందుకు అరుస్తున్నావు?
నీ పరిస్థితి చూడు, నీ ప్రవర్తన చూడు అని నువ్వు గట్టిగా మాట్లాడి బెదిరించావు తండ్రి. ఎందుకు బెదిరించావంటే ఎంతసేపటికైనా నీ బిడ్డలు నీ దగ్గరికి వస్తారు, నిన్ను హత్తుక్కుంటారు. ప్రేమతోనే కాదు నాయన, తల్లిదండ్రులు ప్రేమతోనే బిడ్డలను పెంచరు, కానీ బెదిరించి కూడా వాళ్ళను పెంచుతారు తండ్రి. అలాగే నువ్వు తండ్రి, ఒక పరలోకపు తండ్రి నాయన, నువ్వు మమ్మల్ని ఎంతసేపటికి నీ దగ్గరికి రప్పించుకోవాలని మాటలు చెప్తున్నావు నాయన. ఆత్మ చెప్పిన మాటలు చెవిగలవాడు వినుగాక రాజా. ఇదిగో తండ్రి, ఏ బిడ్డలైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారందరినీ నిండార్లు దీవించండి. ప్రతి విషయంలో వాళ్ళ తోడుని నడిపించండి అయ్యా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రార్థన అంగీకరించినందుకు వందనాలు. యేసునామములో తండ్రి, ఆమెన్ ఆమెన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, పరలోకంలో మీ చిత్తం నెరవేరినట్టు భూమి అంతటా మా అంతటా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్తులను మేము క్షమించినట్టు మా రుణములు క్షమించండి. మాకు శోధనలోకి తేక దుష్టుడి నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యం, మహిమా, బలము నీదే మా తండ్రి. సమయంలో ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. యేసునామములో తండ్రి, ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని అందరినీ నిండార్లు దీవించునుగాక. ఈరోజు చాలా ఘాటుగా తగిలి ఉంటుంది, కానీ ఘాటుగా తగిలితేనే కదా బిర్యానీ టేస్ట్ ఉండేది. కొంచెం చప్ప బిర్యానీ అని విసిరి పడేస్తాం. అందుకే ఈ బిర్యానీ ఘాటుగా ఉన్నా కూడా తినేవారికి ఇది మంచి ఆరోగ్యం ఇస్తుంది. ఆ బిర్యానీ ఘాటుగా ఉంటే మోషన్స్ అవుతాయి, కానీ ఈ బిర్యానీ నీ జీవితాన్ని, మన జీవితాలను, మన ఆలోచనలు, మన తలంపులను, మన ఆరోగ్యాన్ని కడతాయి, మన గాయములు కడతాయి, మన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాయి దేవుడు ఆఖ్యాలు. అందును కాబట్టి రేపు దేవుడు మనతో ఏం మాట్లాడుతాడో మనం ధ్యానించుదాం. దేవుని కృపలో బలంగా ఉందాం, దేవుని సన్నిధి అనుభవించుదాం, నిజమైన రక్షకుడిని ప్రేమిస్తాం. అందుని బట్టి కృతజ్ఞత. ఈరోజు ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడినందుకు. రేపు మళ్ళీ కలుద్దాం. మనం అందరం దేవుని కృపలో బలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రార్థన అంగీకరించినందుకు ఆయనకు వందనాలు. యేసునామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.